పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం. रोमियो की पत्री 3रा अध्याय पहला पद. అందరం కలిసి చదువుకుందాం. हम सब मिलकर पढ़ेंगे. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం. रोमियो की पत्री 3रा अध्याय और उसका पहला पद. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? क्या बड़ाई या खतने का क्या लाभ? దేవుడు చదివిన ఈ లేఖన భాగంతో మనతో మాట్లాడును గాక. पढ़े हुए इस वचन भाग से परमेश्वर हमसे बातें करे. ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన మహిమగల ఘనమైన గొప్ప నామమున ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమున తండ్రి నీ రక్తము చేత విమోచన బిడ్డలతో కలిసి నిన్ను స్తుతించి ఆరాధించుట ఎంత గొప్ప భాగ్యము తండ్రి. నీకెంతో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నా జీవితంలో ఉన్నటువంటి అపవాది యొక్క క్రియలను యేసు ప్రభువా లయం చేయడానికి, ప్రభా నాలో ఉన్న పాపములను తీసివేయడానికి, పాపముల నుంచి నన్ను విడిపించడానికి నీవు సృష్టికర్త అయిన దేవుడవై ఉండి ప్రభా నా కొరకు దేవుని కుమారునిగా నా పాపమును తీసుకొని శిలలో బలి అయిపోయే వానిగా నాయన ఈ లోకానికి వచ్చిన విధానం బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. నీవు శ్వాసనాశీనుడు, పరిశుద్ధుడు తండ్రి. నువ్వు జయించి తిరిగి లేచినటువంటి వాడవు తండ్రి. నువ్వు అక్షయుడవు తండ్రి నాయన. మరి సత్య స్వరూపివి పరలోకపు తండ్రి నాయన. మరి నీవు నిరంతరము స్తోత్రార్హుడమైనటువంటి ఇంత గొప్ప దేవుడవు. అయోగ్య నా పాత్రుణ్ణి నాయన. మరి నీ శిలువ మరణ భూస్థాపన పునరుత్థానముల యందు విశ్వాసం ఉంచుటకు ప్రభా మరి విశ్వాసము లేనటువంటి అవిశ్వాసమైన నాకు నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని విశ్వాసనకు విధేయునిగా చేసి నీ కృపను అపస్తులత్వమును ప్రభా నాకు అనుగ్రహించిన నీ ప్రేమకై నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి యేసుక్రీస్తు వారిగా నన్ను చేసిన నీ గొప్ప ప్రేమకై నీకు ఏమియగలను తండ్రి. ఎంతగా నిన్ను స్తుతించి ఆరాధించినప్పటికీ నేను నీకు రుణస్థుడను అని ఒప్పుకొనుచు తండ్రి కృతజ్ఞతాస్తుతులతో ప్రభా మరి ఆరాధిస్తూ నీ సన్నిధికి వస్తున్నాను. మరి సమయంలో ప్రభా యోహాను రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనమును జ్ఞాపకం చేసుకొని ప్రభాగంలో తెచ్చిన మీ ప్రేమకై నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ వాక్యంతో మాతో మాట్లాడండి నైనా. మీరు మాకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని సంధించండి, దర్శించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఓ తండ్రి, ఈ సమయం నీ చేతుల్లో పెడుతున్నాం ప్రభా. ఈ యొక్క నైనా మరి ఫోన్ ద్వారా ప్రభా ప్రతి ఒక్కరు ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరి హృదయంలో లోతైన కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. మరి వింటున్న మమ్మల్ని కూడా మీరు దీవించు, ఆశీర్వదించు, గొప్ప గ్రహింపులోనికి తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభువు రక్షకుని పేరట స్తుతించి ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. బ్రదర్, నా స్వరము మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీ స్వరం నాకు చాలా సేపటికి వినబడుతుంది. ఓకే, మరి దయచేసి నేను చెప్పిన వెంటనే మీరు తొందరగా చెప్పాలి, ఎందుకంటే లేకపోతే ఇందులో గ్యాప్ లేట్ అవుతుంది, వర్తమానం కొంచెం మళ్ళీ ఆలస్యం అయిపోద్ది. సరే, కొంచెం దయచేసి ఈ యొక్క ఇది చూసేటటువంటి వారు దయచేసి సెట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక 7 విషయాలు మనం చూడాలని ఆశిస్తున్నాం. हम समझते हैं कि हम 7 बातें हम देखेंगे. క్రీస్తుని బట్టి మనకు కలిగినది ఏంటిది, కలుగబోయేది ఏమిటి? मसीह को लेकर हमें क्या मिला है और क्या मिलने वाला है. కాబట్టి ఇక్కడ మనము ఆరంభంలో చూస్తా ఉన్నాము, ప్రశ్నతో ఈ యొక్క మాట ఆరంభమవుతా ఉంది. और हम देखते हैं शुरुआत इस बात से होती है. एक सवाल से इस बात आरंभ होती है. इस सवाल से ये बात जो है आरंभ होती है. ఏమనుందంటే క్రీస్తుని బట్టి మనకు కలిగిన గొప్పతనం ఏంటి, అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏమి? मसीह को लेकर हमें क्या मिला है, लिखा यहूदी की क्या बड़ाई और या खतरे का क्या. అయితే ఇది ఎందుకు పౌలు ఇది రాస్తున్నాడని అంటే మన యొక్క గ్రహింపు కొరకు. ये पौलुस किस लिए लिखता है? हमारे जानकारी के लिए.
దయచేసి చూడండి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. कुलस्सियों की पुत्री दूसरा अध्याय दूसरा पद। కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. कुलस्सियों की पुत्री दूसरा अध्याय और उसका दूसरा पद। శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారే. ఇక మనం చూస్తున్నాము సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము మనము కలిగి ఉండుట. हम बीच भाग को देखते हैं और वे पूरी समझ का सारा धन प्राप्त करे। గ్రహింపే ఐశ్వర్యము అని మనం చూస్తున్నాము. हम समझ सकते हैं समझ ही एक धन है। కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎవరైనప్పటికీ కలిగినటువంటి ధనమంతా తన వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళరు, కానీ తనకి ఏదైతే ఉన్నదో ఆ గ్రహింపు తనకు ఉంటది. और इस संसार में कोई भी व्यक्ति मृत्यु के पश्चात अपने धन को नहीं ले जाता, लेकिन वो उस समझ को रखता है। నాకింత ఆస్తి ఉన్నది, मेरे पास इतना दौलत है, తర్వాత నా దగ్గర ఇంత బంగారం ఉన్నది, और मेरे पास इतना सोना है, నా దగ్గర ఇంత డబ్బు ఉన్నది, मेरे पास इतना पैसा है, నా దగ్గర ఇన్ని బంగ్లాలు ఉన్నవి. मेरे पास इतने बंगले हैं। ఇది అంతా ఒక గ్రహింపు కొరకే మనం కలిగి ఉంటాము. ये सब हम एक समझ के लिए ही रखते हैं। కాబట్టి మనము వాక్యములో గ్రహింపు అనేదే, అంటే వాక్యము యొక్క గ్రహింపు అనేదే సకలమైన ఐశ్వర్యము అన్నటువంటి మాటను పౌలు కొలసీలకు రాస్తున్నాడు. और कुलस्सियों को पौलुस लिखता है कि वचन का समझ ही हमारे लिए सारा धन है। చాలా మంది వాక్యం చదువుతూ ఉంటారు, बहुत से लोग वचन पढ़ते हैं కానీ గ్రహింపు ఉండదు. लेकिन समझ नहीं पाते। ఈ యొక్క గ్రహింపు లేని కారణాన వారి జీవితం ఎట్లుంటుంది అని అంటే ఒక ఎంతో దుఃఖకరంగా వాళ్ళ ముఖం చూస్తే సంతోషంగా ఉండరు. और इस समझ नहीं रखने के द्वारा उनके जीवन बहुत ही दुख से भरा रहता है। అయితే ఈ గ్రహింపు మనం కలిగి ఉంటే మన ముఖం ఎంతో సంతోషంగా ఉంటది. और इस समझ को अगर हम रखते हैं तो हमारे चेहरे पर कितनी खुशी दिखती है, తర్వాత మన హృదయంలో గొప్ప ఆదరణ ఉంటది. और हमारे हृदय में बहुत ही हम तसल्ली पाते हैं। కాబట్టి ఈ గ్రహింపు అనేది మనం కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తా ఉన్నాడు. और प्रभु हमसे अपेक्षा करता है कि इस प्रकार की इस समझ को हम रखे रहे। మొట్టమొదలు మన ప్రశ్న ఏంటంటే యూదునికి కలిగిన గొప్పతనం ఏమిటి? पहला हमारा सवाल था यहूदी की क्या बड़ाई है। కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యూదుడు ఎవరు? हम यहाँ पर देखेंगे यहूदी कौन है। మరి రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28-29 వచనాలు చదువుకుందాము. हम रोमियो की पत्री दूसरा अध्याय 28 से 29 पद पढ़ेंगे। బాహ్యములకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరి సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలనే కలుగును. क्योंकि यहूदी वह नहीं जो प्रकट में यहूदी है, और न वह खतना है जो प्रकट में और देह में है, पर यहूदी वह है जो मन में है, और खतना वही है जो हृदय का और आत्मा में है, न कि लेख का। ऐसे की प्रशंसा मनुष्य की ओर से नहीं परंतु परमेश्वर की ओर से होती है। యూద అన్నటువంటి వ్యక్తి మరి యూదుడు, और यहूदा कहने वाला व्यक्ति यहूदी है। ఈ మాటకు అర్థం ఏంటంటే స్తుతి అని మనం చూస్తాము. इन बातों का हम पाते हैं, बातों का अर्थ है स्तुति। మనకందరికి తెలుసు. हम सब जानते हैं। అయితే యూదుడు అని అంటే అర్థం ఏంటంటే దేవుని స్తుతించేవాడు. यहूदी मतलब प्रभु की स्तुति करने वाला। లేయా అనేటటువంటి ఒక స్త్రీ బైబిల్లో ఉంది. लेया करके एक स्त्री है जो बाइबल में है। ఆమె యాకోబు యొక్క మొదటి భార్య. और वो याकूब की पहली पत्नी है। ఆమెకు మొట్టమొదటి కుమారుడు పుడతా వచ్చాడు. और उसका पहला पुत्र जन्म लेता है।
అప్పుడు తాను అనుకున్నది, దేవుడు నా శ్రమ చూచి ఉన్నాడు కనుక నా భర్త నన్ను ప్రేమిస్తాడని చెప్పేసి అతనికి రూబేన్ పేరు పెడతా వచ్చింది. और उसने सोचा कि परमेश्वर ने मेरे क्लेश को देखा और इसलिए और मेरे पति मुझसे प्रेम रखेगा और इसलिए उसका नाम रूबेन रखा। తర్వాత దేవుడు నా మనవి విన్నాడని షిమియోను పెడతా వచ్చింది. और उसके बाद हम देखते हैं परमेश्वर ने मेरी विनती सुनी और उसके नाम शिमयोन रखी। తర్వాత నా మూడవ కుమారుడు పుట్టినప్పుడు నా పెనిమిటి నన్ను హత్తుకుంటాడని లేవి అని పేరు పెడతా వచ్చింది. और तीसरा पुत्र जब जन्म लेता है मेरा पति मुझसे मेरे पास मेरे साथ होगा करके लेवी करके उसका नाम रखा। मेरा पति मुझसे लिपटे रहेगा ऐसा समझकर उसने लेवी करके नाम रखा. मेरे पति मुझसे लिपटे रहेगा ये सोचकर उसका नाम उसने लेवी रखे। ఆ తర్వాత చూసినట్లయితే మరి శ్రమ చూసినట్టుగా లేదు, దేవుడు తన మనవి విన్నట్టుగా లేదు, తన భర్త తనతో హత్తుకున్నట్టుగా లేదు. అయినప్పటికీ నాలుగో కుమారుడు పుట్టినప్పుడు ఏది ఏమైనప్పటికీ ఈసారి నేను యెహోవాను స్తుతిస్తాను అని చెప్పేసి యూదా అని పేరు పెడతా వచ్చింది. और उसके बाद हम देखते हैं परमेश्वर का वचन न सुनना या उसके पति उसके लिपटे नहीं रहना, इनके बावजूद भी चौथा जो जब पुत्र जन्म लेता है उसका नाम यहूदी रखती है। అయితే బైబిల్లో మరి ఒక విశ్వాసికి దేవుడు పెట్టినటువంటి పేర్లు చాలా ఉన్నవి. और बाइबल में देखते हैं विश्वासी को परमेश्वर जो नाम रखा वो बहुत है। మనము మన పాప విషయం పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మనకు పెట్టినటువంటి పేరు ఏంటంటే విశ్వాసి లేక ఇశ్రాయేలీయుడు. और जब अपने पापों को लेकर पश्चाताप करते हैं परमेश्वर ने मेरा नाम रखा विश्वासी या इस्राएली। తర్వాత దేవుని స్తుతించి ఆరాధించేటప్పుడు దేవుడు మనకు పెట్టిన పేరు ఏంటంటే యూదుడు. और जब हम परमेश्वर की स्तुति आराधना करते हैं परमेश्वर ने हमारा नाम रखता है यहूदी। అందుకే రెండో అధ్యాయం 28వ వచనంలో ఏం చూస్తున్నామనంటే और इसके लिए रोमी की 2 अध्याय 28 पद में देखते हैं బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, क्योंकि यहूदी वह नहीं जो प्रगट में यहूदी है। అయితే బాహ్యమునకు శరీరమందు సున్నం బాహ్యమైన సున్నతి సున్నతి కాదు. और न वह कतरा है जो प्रगट में है और देह में है। అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు అని 29వ వచనంలో చూస్తున్నాం. 29 पे देखते हैं पर यहूदी वही है जो मन में है। కాబట్టి అంతరంగములో మనం యూదులము కావాలని దేవుడు ఆశిస్తున్నాడు. तो परमेश्वर हमसे अपेक्षा रखता है कि हम मन में यहूदी हो। కాబట్టి బైబిల్ ప్రపంచమంతట్లో రెండే రెండు రకాల ప్రజలు. पूरे बाइबल कहती है पूरे दुनिया भर में 2 ही प्रकार के लोगों की झुंड है। ఒకటి యూదులు, రెండవది అన్యులు. एक यहूदी और दूसरे हैं अन्य जाति। యూదులు అనంటే దేవుని వారు, అన్యులు అనంటే మరి దేవునికి వారు. और यहूदी मतलब परमेश्वर के लोग और अन्य जाति मतलब तो परमेश्वर से अलग किए गए लोग। యూదులు అంటే ప్రపంచంలో అందరికంటే టాప్ ఉన్నటువంటి వారు. यहूदी के मतलब पूरे संसार में जो ऊंचे स्थान पर हैं वे लोग। కాబట్టి మనము శారీరకంగా యూదులము కాము. हम तो शारीरिक रूप से यहूदी नहीं है, కానీ మనము అంతరంగములో యూదులము. लेकिन हम मन के यहूदी हैं। అయితే మనము యూదులముగా ఎలాగు చేయబడ్డాము? फिर हम यहूदी कैसे बन गए? ఇప్పుడు మొట్టమొదటి మనం చూస్తాము 28వ వచనం రెండో భాగంలో శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు, అయితే సున్నతి హృదయ సంబంధమైనది ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వల్ల కలుగునది కాదు. और हम देखते हैं और न वह कतरा है जो प्रकट में है और देह में है, कतरा वही है जो हृदय का और आत्मा में है। కాబట్టి ఈ యొక్క దేవుడు తన వాక్యం అనేటటువంటి ఖడ్గము ద్వారా మన హృదయములో తన కోసేటటువంటి కార్యము అంటే వాక్యం అనేటటువంటి ఖడ్గము ద్వారా మన హృదయాన్ని మన హృదయములో కృచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మన హృదయంలో సున్నతి అనేది జరుగుతా వచ్చింది. और परमेश्वर के वचन के द्वारा जो तलवार के समान है हमारे हृदय में छेदा जाता है, तभी
आ, आ, तभी हम यहूदी बन जाते हैं. तभी हम यहूदी बन जाते हैं. కాబట్టి ఎవరి హృదయంలోనైతే ఎవరి అంతరంగంలోనైతే ఈ యొక్క వాక్యం యొక్క కార్యము జరుగుతా వచ్చిందో వారందరూ యూదులు. जिसके मन में, जिसके हृदय में इस वचन का कार्य पूरा होता है वही यहूदी है. ఎవరి హృదయంలో అయితే జరుగుతూ ఉంటుందో వారు మాత్రమే యూదులు. और जिसके मन में, हृदय में होता रहता है, पूरा होता रहता है, यही मात्र यहूदी है. కాబట్టి దేవుడు మనల్ని ఎంతో గొప్పవారినిగా చేస్తా వచ్చాడు. परमेश्वर में कितना ही महान हमें बनाते आया है. చూడండి యెషయా గ్రంథం 1వ అధ్యాయము. देखिए यशायाह नबी की किताब उसका पहला अध्याय 2వ వచనము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. डिफरेंस యెషయా 1వ అధ్యాయం 2వ వచనంలో నీ పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. यशायाह नबी का किताब पहला अध्याय दूसरा पद बीच में मैंने बाल बच्चों का पालन पोषण किया और उनको बढ़ाया. తర్వాత ఆదికాండం 12వ అధ్యాయంలో మరి నిన్ను గొప్ప జనముగా చేసి నీ నామమును గొప్ప చేయుదును. और उत्पत्ति के 12 अध्याय में मैं तेरे नाम को बड़ा करूंगा और तुझे बड़ा वंश बनाऊंगा. తర్వాత ఇంకా చూసినట్లయితే ఇశ్రాయేలుల ఎదుట యెహోషువను దేవుడు గొప్ప చేయ మొదలు పెడతా వచ్చాడు. और हम देखते हैं इस्राएल के सामने यीशु को उसे बड़ा करते आया, बढ़ाते आया. కాబట్టి దేవుడు మనల్ని గొప్పవారినిగా చేస్తా వచ్చాడు. परमेश्वर ने हमें बढ़ाया. బడా కియా హై. बड़ा किया है. ఇప్పుడు మనకు కలిగినటువంటి గొప్పతనము, మనము యూదులము ఎలాగూ చేయబడ్డామని అంటే వాక్యము అనేటటువంటి ఖడ్గము మన హృదయంలో కార్యము చేయుట ద్వారా. ఉదాహరణకు అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38వ వచనము. और उदाहरण के तौर पर प्रेरितों का कार्य दूसरा अध्याय उसके 38 में पढ़ेंगे. मन फिराओ और तुम में से 37వ వచనం. माफ कीजिए 37 पद. అంటే 37వ వచనం. हाँ, प्रेरितों का कार्य दूसरा अध्याय 37 पद. तब सुनने वालों के हृदय छिद गए और वे पतरस और शेष प्रेरितों से पूछने लगे कि भाई हम क्या करें. కాబట్టి ఎవరైతే యేసు ప్రభువును సిలువ వేసినారో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతా ఈ రూఢిగా తెలుసుకున్న వల్లని పేతురు వర్తమానం చెప్పినప్పుడు ఈ వర్తమానము వారి హృదయం కృచ్చిపోయింది. అప్పుడు వారి హృదయం పొడవబడతా వచ్చింది. जब पतरस ने यहूदियों को ये कहा कि अब इस्राएल का सारा घराना निश्चित रूप से जान ले कि परमेश्वर ने उसी यीशु को जिसे तुमने क्रूस पर चढ़ाया प्रभु की ठहराया और मसीह भी, ऐसा जब कहा तो ये जो बातें जो है उनके बातों के द्वारा उनके हृदय छिद गए. యూదులు ఎంత మాత్రం కూడా యేసును క్రీస్తుగా అంగీకరించలేదు. यहूदी बिल्कुल ही यीशु को मसीह के नाम स्वीकार नहीं किया. ఈయన క్రీస్తు కాడు అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటా వచ్చారు. वे कहते आए ये मसीह है ही नहीं. కాబట్టి ఎప్పుడైతే పేతురు చెప్పినాడో ఈయనే క్రీస్తు అని చెప్పినాడో అప్పుడు వారి హృదయం పొడవబడతా వచ్చింది. जब पतरस ने कहा कि यही वो मसीह है तब उसके उन सुनने वालों में ये बातें हृदय पर छिद गए. వాళ్ళు కొన్ని తరముల నుండి క్రీస్తు కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. पीढ़ी से देखते हैं मसीह के बाट जो रहे थे. అయితే క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన సిలువ వేస్తా వచ్చారు. लेकिन जब मसीह आया उसे क्रूस पर चढ़ाया. అయితే క్రీస్తును సిలువ వేసిండు అన్నటువంటి విషయం వాళ్ళకే తెలియదు. और मसीह को उन्होंने क्रूस पर चढ़ाया ये बात स्वयं भी नहीं जानते थे.
అయితే ఎప్పుడైతే పేతురు ఈ వర్తమానం చెప్పిండో అప్పుడు వారి హృదయం పొడబడతా వచ్చింది. అయ్యో, మా ప్రభు, మా క్రీస్తు వస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు అని మేము ఎదురు చూస్తా ఉంటే ఆయన రానే వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎరగక ఆయన సిలువ వేసినాం. ఎంత ఘోరమైన పాపం చేసినాం, ఇంకా ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఉందా అని వారు హృదయంలో పొడబడతా వచ్చారు. जब उन्होंने पतरस की बात सुनी और सुनने के बाद उनके हृदय चिढ़ गए, कहा कि हमने जिस मसीह के बाट जोहा उसी को हमने क्रूस पर चढ़ाया, हमने कितना घोर पाप किया। ऐसा करके वो पश्चाताप करने लगे। కాబట్టి ఈ రీతిగా వారి హృదయములో దేవుని వాక్యము పనిచేస్తా వచ్చింది. और इस रीति से उनके हृदय में परमेश्वर का वचन कार्य किया। ఇది వారి జీవితంలో జరిగింది. ये तो उनके जीवन में हुआ। వింటున్న నీ హృదయంలో, నీ జీవితంలో జరిగిందా? क्या सुनने वाले आपके जीवन में, आपके मन में एक कार्य पूरा हुआ? ఈ కార్యము నీ హృదయంలో జరగకపోతే నీవు యూదుడవు కావు. ये कार्य अगर आपके हृदय में पूरा नहीं हुआ तो आप यहूदी नहीं है। నీవు యూదుడవు కాకపోతే నీ గొప్పతనం లేదు. फिर आप यहूदी नहीं है तो आपकी कोई बड़ाई नहीं। నీవు యూదుడవు కాకపోతే నీకు లాభము లేక ప్రయోజనం అనేది లేనే లేదు. अगर आप यहूदी नहीं है तो आपका कोई लाभ, कोई आप उपयोग नहीं है। తర్వాత మరి ప్రభుకు నేనెంతో కృతజ్ఞుడను. ఈ యొక్క వాక్యం అనే ఖడ్గము నా హృదయంలో దూసేటటువంటి కార్యము దేవుడు తన మహాత్మను బట్టి 1999 డిసెంబర్ 3వ తేదీన దేవుడు నా జీవితంలో చేస్తా వచ్చాడు. 1999 दिसंबर 3 तारीख को प्रभु की धन्यवाद हो। इस प्रकार जो प्रभु का वचन है मेरे हृदय में काम करके आया। ఈ యొక్క హృదయం నా హృదయంలో గుచ్చబడతా వచ్చింది. और उसका वचन मेरे हृदय में छिद गया। ఆ దినం నేను నా పాపల విషయం పశ్చాత్తాపడతా వచ్చాను. और इन दिनों मेरे पापों को लेकर मैं पश्चाताप किया। అప్పుడు నేను గ్రహిస్తా వచ్చాను నాకు రక్షణ అవసరము అని. तब मैंने जान लिया मेरे लिए उद्धार जरूरी है। నేను ఒక పాపిని గ్రహిస్తా వచ్చాను. मैंने जान लिया कि मैं एक पापी हूँ। ఆ దినాన దేవుని దగ్గర పశ్చాత్తాపడతా వచ్చాను. और उस दिन मैं प्रभु के सामने पश्चाताप किया। దేవుడు నాతో మాట్లాడాడు, ఆ దినమే నేను నీ పాపాలు క్షమించినాను అని. परमेश्वर ने मुझसे बात की, उसी दिन प्रभु ने मेरे पापों को क्षमा किया। ఆ దినమే నా రక్తంతో నీ పాపాలు కడిగినానని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. प्रभु ने उसी दिन मुझसे बातें की कि मैंने तेरे पापों को मैं अपने लहू से धोया हूँ। ఆ దినమే దేవుడు నన్ను చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చినాడు అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు. फिर इसने बातें की कि मैं तुम्हें अंधेरे में से उजाले में लाया हूँ, ऐसे बातें किया। కాబట్టి దేవుడు నా జీవితంలో జరిగించిన తన కార్యమును బట్టి నేను ప్రభువుకి ఎంతో కృతజ్ఞుడనై ఉన్నాను. और परमेश्वर ने जो कार्य मेरे जीवन में किया उसके लिए मैं प्रभु का बहुत ही आभारी हूँ। తర్వాత వింటున్నట్టు నీ జీవితంలో దేవుడు ఈ కార్యం చేసినాడా? आप सुनने वाले में क्या प्रभु ने आपके हृदय में, मन में ये कार्य किया है? లేనట్లయితే ఈ క్షణమైన నీ పాపల విషయం పశ్చాత్తాపడు. नहीं तो इस क्षण तो आप अपने पापों को लेकर पश्चाताप करो। ప్రభు పేరట మనవి చేస్తున్నాం. प्रभु के नाम हम तुमसे विनती करते हैं। తర్వాత మనము దేవుని అంటే యేసుక్రీస్తును బట్టి ఏంటివి అని అంటే మొట్టమొదలు మన హృదయంలో సున్నతి అనేటటువంటి కార్యము దేవుడు చేస్తా వచ్చాడు. प्रभु यीशु मसीह के द्वारा पहला कार्य जो है वो करता है, वो है खतना का कार्य करता है। ఇది మన హృదయంలో జరిగింది. और ये हमारे मन में हुआ। సున్నతి అనేది హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే అని వ్రాయబడింది. लिखा है खतना वही है जो हृदय का और आत्मा में है। కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఈ కార్యం చేయాలని ఆశిస్తున్నాడు. परमेश्वर ये चाहता है कि यह कार्य वो सबके हृदय में करे।
ఇంకా నీ హృదయంలో చేయబడినట్లయితే ఈ క్షణమైన ప్రభు కనికరమును కోరుకో. अगर आपके मन में ये कार्य नहीं हुआ तो अब उसके सामने आकर उसका अनुग्रह को चाहो। తర్వాత రెండోది మనం చూసినట్లయితే ప్రభు మనకు చేసింది ఏంటి? दूसरी बात हम देखेंगे प्रभु ने हमारे लिए क्या किया। అంటే అనగా క్రీస్తుని బట్టి మనకు కలిగినది ఏంటి? यानी मसीह के द्वारा हमें क्या मिला। చూడండి రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనము. रोमियो की पत्री 3रा अध्याय और उसका 25 पद। పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున, जो पाप पहले किए गए और जिन पर परमेश्वर ने अपनी सहिष्णुता के कारण ध्यान नहीं दिया, ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. 26వ వచనం కూడా 25 26. 25 और 26 पढ़ता हूँ। उसे परमेश्वर ने उसके लहू के कारण एक ऐसा प्रायश्चित ठहराया कि विश्वास करने से कार्यकारी होता है कि जो पाप पहले किए गए और जिन पर परमेश्वर ने अपनी सहिष्णुता के कारण ध्यान नहीं दिया, उनके विषय में वह अपनी धार्मिकता प्रकट करे और इसी समय उसकी धार्मिकता प्रकट हो कि जिससे वह आप ही धर्मी ठहरे और जो यीशु पर विश्वास करे उसका भी धर्मी ठहराने वाला हो। కాబట్టి దేవుడు ఏం చేస్తా వచ్చిందంటే మన పాపములను ఉపేక్షిస్తా వచ్చినాడు. ఉపేక్షించడం, పూర్వము చేయబడిన మన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినాడు, అంటే తీసివేసినాడు, ఎత్తి పారవేసినాడు. जो पाप पहले किए गए जिन पर परमेश्वर ने अपनी सहनशीलता के कारण ध्यान नहीं दिया। ఇంగ్లీష్ లో ఉంది రెమిషన్ ఆఫ్ సిన్స్ అని ఉంది. రెమిషన్ ఆఫ్ సిన్స్, रेमिटेंस, రెమిషన్ ఆఫ్ సిన్స్, यानी पापों को उसने रेमिट यानी ध्यान नहीं दिया, उसे भूल गया। తర్వాత ఇంకా చూసినట్లయితే దాన్ని ఏమంటారంటే పాసింగ్ ఓవర్ అని, అంటే మన పాపములను లక్ష్యము చేయలేదు. यानी हमारे इसका और एक मतलब निकलता है हमारे पापों की ओर उसे ध्यान नहीं दिया, उसकी परवाह नहीं की। అంటే ఇది దేవుడు ఎలా చేస్తా వచ్చిందంటే ఆయన తన మహా కనికరము లేక దయను బట్టి దేవుడు చేస్తా వచ్చాడు. और ये प्रभु ने ऐसा किया उसके बड़े अनुग्रह के द्वारा, दया ही के द्वारा उसने किया। మనకు ప్రభువుని బట్టి కలిగింది ఏంటంటే దేవుడు పూర్వము అనగా మారు మనసు పొందక మునుపు మనం చేసిన పాపములను తన ఓరిమి వలన ఉపేక్షించినాడు, అనగా తీసివేసినాడు, ఎత్తి పడవేసినాడు. और प्रभु के द्वारा हमें ये मिला कि हम जो मन फिराव के पहले जो हमने पाप किए उन सारे पापों को अपनी सहनशीलता के द्वारा ध्यान नहीं दिया, उठा फेंक दिया, उसकी ओर उसने मन नहीं लगाया। అంటే ఇది ఎందుకు చేస్తా వచ్చిందంటే మన ఎడల దయగలుగుతా వచ్చినాడు ఆయన. ये सब इसलिए किया हम प्रति वो दया रखता है। ఎందుకు అని అంటే ఆయన మన దోషముల విషయమై దయగలిగి అన్న మాటను మనం చూస్తూ ఉంటాం. और कारण क्यों है? क्योंकि वो हमारे दोषों के निमित्त, दोषों को लेकर हम पर दया दिखाने वाला है। చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. देखिए इब्रानियों की पत्री 8 अध्याय और उसका 12 पद। అందరం కలిసి చదువుకుందాం. सब मिलकर पढ़ेंगे इब्रानियों की पत्री 8 अध्याय उसका 12 पद। జ్ఞాపకం చేసుకుని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు వేటి విషయం దయగలిగిన అంటే మా దోషుల విషయమై దయగలుగుతా వచ్చినాడు. प्रभु हमारे प्रति कौन से विषय में दयावंत रहता है? हमारे अधर्म के विषय में वो दयावंत रहता है। అంటే అర్థం ఏంటంటే ఇంక నేను వీరి పాపములు క్షమించకపోతే వీళ్ళకు విమోచన విడుదల అనేది లేదు. ఈ విషయంలో దేవుడు మన విషయమై తో దయగలిగి ఉన్నాడు. अगर मैं इनके पापों को क्षमा न करूं तो
तो क्षमा करना है, और इसलिए हमारे अधर्म के विषय में वो हम प्रति दयावंत बना रहता है। ఇది దేవుడు ఉపేక్షించాడు. है ना? దీన్నే ఉపేక్ష అంటే వాటిని తీసివేయుట అని అర్థం. और इसी को हम कह सकते हैं ध्यान नहीं देना। తర్వాత మనము దేవుడు మనకు కలిగింది ఏంటంటే మొట్టమొదల ప్రాయశ్చిత్తము. और इसके बाद हम देखते हैं परमेश्वर के द्वारा हमें क्या मिला, प्रायश्चित मिला। ఇది మనకు కలుగుతా వచ్చింది, और ये हमें ये मिलता आया है। ఇది రోమీలకు రాసిన పత్రిక 25-26 వచనంలో చూస్తాము. తర్వాత హెబ్రీ 2వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం చూస్తాము. इस बात को हम रोमी की पत्री 3 अध्याय 25-26 से देखते हैं, और इब्रानी की पत्री 2 अध्याय 9 पद में भी देखते हैं। ఆయన దేవుని కృప వలన ప్రతి మనుష్యుని కొరకు మరణాన్ని పొందుతా వచ్చాడు, లేక మరణాన్ని రుచి చూస్తా వచ్చాడు కల్వరి సిలువలో. और परमेश्वर के अनुग्रह से वो हर एक मनुष्य के लिए मृत्यु का स्वाद चखा। అంటే ఒక వ్యక్తి మరణం అంటే నరకము, నరకం ఇంకా తెరవబడలేదు. ఈ రోజు ప్రభు వచ్చినట్లయితే 7 సంవత్సరాల తర్వాత మొట్టమొదలు క్రీస్తు విరోధిని అబద్ధ ప్రవక్తను వారిద్దరిని మొట్టమొదలు సజీవంగా పట్టుకొని నరకంలో వేస్తాడు. ఆ తర్వాత 1000 ఏళ్ల తర్వాత మరి అపవాదిని వేస్తాడు. ఆ తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ తర్వాత పాపులందరినీ నరకంలో వేస్తాడు. ఆ నరకములో ఒక వ్యక్తి పొందేటటువంటి బాధ ఎంత భయంకరంగా ఉంటుందో ఆ బాధ దేవుని కృపను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ఆయన పొందుతా వచ్చాడు. और देखते हैं 7 साल के बाद जो भविष्यवक्ता होगा, झूठे गवाही, उसको पहले डालेगा, और 1000 साल में हम देखते हैं शैतान को डालेगा, और उसके बाद जो पापी रहेंगे उनको डालेगा। उस नरक का जो दुख जो है कितना वो जानते हुए वो हमारी इस दुख को उठाया क्रूस पर। దీన్ని బట్టి ఆయన మన కొరకు ప్రతి వ్యక్తి కొరకు ఆయన సిలువలో మరణాన్ని రుచి చూస్తా వచ్చాడు. और इसे लेकर वो हर एक व्यक्ति के लिए क्रूस पर उस मृत्यु का स्वाद उसने चखा। ఇది దేవుని కృప అనేది మనం గ్రహించాలి. और इस बात को हमें ध्यान देना है, ये तो केवल प्रभु का अनुग्रह है। తర్వాత మనకు కలిగింది ఏంటంటే నీతి కలుగుతా వచ్చింది. और उसके बाद हमें क्या मिला, हमें धार्मिकता मिला। చూడండి రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22-24 వచనాలు. देखिए रोमी की पत्री 3 अध्याय 22 और 24 पद। అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. अर्थात परमेश्वर की वह धार्मिकता जो यीशु मसीह पर विश्वास करने से सब विश्वास करने वालों के लिए है। ఎవరికి కలుగుద్దనంటే మరి నమ్ము వారందరికీ కలుగుతుంది. और किसको ये मिलता है, जो कोई विश्वास करते हैं उन सबको ये मिलता है। మొట్టమొదలు దేవుడు తన కృపను బట్టి మనకు దయచేసింది లేక మనకు కలిగింది ఏంటంటే ప్రాయశ్చిత్తము లేక పాప క్షమాపణ. ఇది దేవుడు తన ఓరిమి వలన చేస్తా వచ్చాడు. और पहले प्रभु के अनुग्रह से हमें क्या मिला, प्रायश्चित, पापों की क्षमा प्रभु से उसके द्वारा हमें पहले मिला है। తర్వాత రెండోది మనకు కలిగింది ఏంటంటే నీతి. उसके बाद दूसरा जो हमें मिला है वो है धार्मिकता। అది 24 వచనం చదవండి దయచేసి. 24 पद में पढ़ता हूँ, परंतु उसके अनुग्रह से उस छुटकारे के द्वारा जो मसीह यीशु में है सेंत में धर्मी ठहराए जाते हैं। కాబట్టి నీతిమంతులముగా ఆయన కృప చేత మనం తీర్చబడ్డాము. उसके अनुग्रह के द्वारा हम धर्मी ठहराए गए हैं। ఇది పుణ్యానికి జరుగుతా వచ్చింది. और इस सेंत में हमें मिला है। ఇది ఎట్లా జరుగుతా వచ్చిందంటే ఆయన కృప చేత. और ये कैसे हुआ, कैसे मिला, उसके अनुग्रह के द्वारा। దేని ద్వారా కలుగుతా వచ్చిందంటే అది క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా. అంటే క్రీస్తు యేసు ప్రభువారు నీ విమోచన కొరకు క్రయధనముగా తన ప్రాణమును అర్పించి చెల్లించినాడు. దీని ద్వారా ఆయన కలుగజేస్తా వచ్చాడు. और उसके अनुग्रह से हमें छुटकारा मिला। ये छुटकारा उस क्रूस पर
बलि होने के द्वारा ये प्रभु ने हमें अनुग्रह ये या प्रभु ने हमें दिया है। కాబట్టి తర్వాత ఈ నీతి కలిగిన తర్వాత దేవుడు తన నీతిని మనకు కలుగజేస్తా ఉంటాడు. మనం और విశ్వసిస్తున్న ప్రకారము దేవుడు తన నీతిని మనకు కలుగజేస్తా ఉంటాడు. हम धर्मी ठहराए गए हैं और जितना हम विश्वास अधिक रखते जाते हैं उतना ही अधिक हमें और धर्मी बनाता जाता है। అంటే తన నీతిని మనకు కలుగజేస్తాడు. తన నీతిని మనకు ఇస్తూ ఉంటాడు. यानी उसकी धार्मिकता को हमें देता जाता है ఇది కలుగుతూ ఉంటది. और ये होता रहता है। ఈ యొక్క నీతిని మనము కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుని కొరకు నీతి కార్యములు చేయగలము. इस धार्मिकता को जब हम रखते हैं तभी ही हम परमेश्वर के लिए प्रभु के लिए धार्मिक काम कर सकते हैं, कर पाते हैं। మనం ఎవరికన్నా ఏదైనా ఇవ్వాలంటే మొట్టమొదటి మనం పొందాలి. अगर हमें किसी को कुछ देना है तो पहले हमें पाना है మనం పొందేది ఎవరి నుండి? దేవుని నుండి పొందాలి. और हमें पाना किससे है? परमेश्वर से पाना है। దేవుని నుండి పొందితేనే గాని మనం ఇతరులకు ఇవ్వలేము. जब तक हम परमेश्वर से नहीं पाएंगे हम दूसरे को नहीं दे पाएंगे। ఇది 22వ వచనంలో ఏముందనంటే నమ్ము వారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. और लिखा है सब विश्वास करने वालों के लिए ये उसकी धार्मिकता है। యేసుక్రీస్తు మనకు కలిగేది ఏంటిది, కలగబోయేది ఏంటిది అనేది మనం చూస్తా ఉన్నాము. हम देख रहे हैं प्रभु यीशु मसीह के द्वारा हमें क्या मिला है और क्या मिलने वाला है। ఇది ఇది దేవుని కృప. यह परमेश्वर का अनुग्रह है। తర్వాత మూడోది చూసినట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి. इसके बाद तीसरी बात क्या है? अगर हम देखेंगे यहूदी के लिए क्या और बड़ाई की बात मिली। యూదునికి కలిగేది ఏంటంటే గొప్పతనము. यहूदी के लिए क्या मिलता है? बड़ाई। కాబట్టి నువ్వు యూదుడైతే నీకు గొప్పతనమే దేవుడు కలుగజేస్తా ఉంటాడు. और तुम यहूदी हो तो परमेश्वर तुम्हें बढ़ाता जाएगा, बढ़ाएगा। మనం ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే మొర్దెకై అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. अगर एस्तेर के ग्रंथ में अगर हम देखें मुर्दकै करके एक व्यक्ति है। అతడు మరి ఆషరోసు యొక్క రాజు యొక్క గుమ్మము ఎదుట అతడు ఒక మరి కాపలాదారి లేక మరి వాచ్మెన్ గా ఉంటా ఉన్నాడు. आशुरेश राजा जो है उसके सामने एक पहरेदार की नाई है वो। మరి అతడు మరి గుమ్మము దగ్గర కావలి కాసేటటువంటి వాడు. और वहां पर द्वार के सामने वो एक पहरेदार जैसा है। అయితే తాను హామానుకు నమస్కరించలేదు. उसने अमान को धन्यवाद नहीं किया। ఆ తర్వాత మరి రాజు క్షేమం కొరకు ఆలోచిస్తా వచ్చాడు. और राजा की भलाई के लिए सोचते आया। ఆ తర్వాత రాజు తనను ఎంతగానో ఘనపరుస్తా వచ్చాడు. अब फिर राजा उसका कितना ही आदर करता है। చూడండి అతనికి కలిగిన గొప్పతనం ఏంటి? देखिए उसकी बड़प्पन क्या है, बड़ाई क्या है। చూడండి ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 7-8 వచనాలు. एस्तेर की किताब 6 अध्याय और 7 और 8 पद 9వ వచనం బి और 9 वचन भी पढ़ेंगे। నేను చదువుతా. రాజు ఘనపరతను అపేక్షించు వారికి చేయదగినది ఏమనగా రాజు ధరించుకున్న రాజవస్త్రములను రాజు యొక్క గుర్రమును రాజు తన తల మీద ఉంచుకున్న రాజకిరీటమును ఒకడు తీసుకొని రాగా గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు ఘనపరతను అపేక్షించు వారికి ఆ వస్త్రము ధరింపజేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధులు అతన్ని నడిపించుతూ రాజు ఘనపరతను అపేక్షించు వానికి ఈ ప్రకారము చేయ తగునని అతని ముందర చాటింపవలెను. ఇక మనం చూసినట్లయితే మరి రాజు ఘనపరతను అపేక్షించు వానికి అంటే రాజు ఎవరికైతే తన గొప్పతనాన్ని దయచేస్తాడో వాళ్ళకు ఈ విధంగా చేయబడతా ఉంది. क्या हम देखते हैं यहाँ पर जिसकी प्रतिष्ठा राजा करना चाहता है उसके साथ ऐसा किया जाएगा। ఒకటేంటంటే రాజవస్త్రం దొరుకుతుంది. और एक पहली बात है राजा का जो वस्त्र से मिलता है। రెండోది రాజు గుర్రం మీద ఎక్కబడతాడు. और फिर राजा का जो घोड़ा होता है उस पर सवार होता है। తర్వాత రాజు పెట్టుకునే కిరీటం పెట్టుకుంటాడు. उसके बाद राजा जो मुकुट रखता है वो धरा जाता है।
అధిపతుల్లో అతన్ని గణపరుస్తూ ఉంటారు. और हाकिम किसी बड़े हाकिम को सौंपा जाता है। తర్వాత రాజ వీధుల్లో అతన్ని నడిపిస్తూ అతన్ని ప్రశంసిస్తూ ఉంటారు. और घोड़े पर सवार करके नगर के चौक में उसे फिराया जाता है और उसका प्रचार किया जाता है। యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి భూలోకం మీదకి వచ్చేటప్పుడు తెల్లని గుర్రం ఎక్కి రానయ్యున్నాడు. यीशु मसीह स्वर्ग से जब पृथ्वी पर उतर आएगा तब सफेद घोड़े पर सवार होकर आएगा। చూడండి మరి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము. देखिए प्रकाशित वाक्य का 19 अध्याय 14వ వచనము और उसका 14 पद అందరూ కలిసి చదువుకుందాం. हम सब मिलकर पढ़ेंगे। పరలోకమందున సేనలు स्वर्ग की శుభ్రమైన सेना తెల్లని श्वेत నారబట్టలు घोड़ों पर ధరించుకొని सवार గుర్రములెక్కి श्वेत और सफेद ఆయన मलमल వెంబడించుచుండిరి. पहने हुए उसके पीछे पीछे है। కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకం నుంచి భూలోకం మీదకి వచ్చేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారితో మనము ప్రత్యక్షం అవుతాము. यीशु मसीह जब स्वर्ग से पृथ्वी पर उतर आएगा हम उसके सामने प्रकट होंगे। తర్వాత మనం చూసినట్లయితే ఆయన తెల్లని గుర్రం మీద కూర్చుండి ఉంటాడు. और हम देखते हैं श्वेत घोड़ों पर सवार करेगा। తర్వాత మనం కూడా తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములు ఎక్కి ఆయన వెంబడిస్తా ఉంటాము. और हम भी शुद्ध मलमल पहने हुए और श्वेत घोड़ों पर बैठे उसके पीछे पीछे होलेंगे। పరలోకం నుంచి భూమి మీదకి దిగి వస్తాము. और स्वर्ग से पृथ्वी पर उतर आएंगे। ఎంత గొప్ప ఘనత ఇది! ये कितनी बड़ी प्रशंसा की बात, आदर की बात है। కాబట్టి నీవు యూదుడవైతే నీకు కలిగేది ఏంటంటే గొప్పతనము. अगर तुम यहूदी हो तो तुम्हें क्या मिलेगा? तुम्हें मिलेगा बड़ाई। తర్వాత రెండవది ఇంకా తర్వాత మరి మూడవది ఏంటంటే నాలుగోది ఏంటంటే ప్రయోజనము. और चौथी बात है लाभ। దాన్ని ఏమంటారంటే లాభము. తెలుగులో ప్రయోజనం అని ఉంది, హిందీలో లాభము అని ఉంది. तो हिंदी में हम लाभ कह सकते हैं। చూడండి మరి కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము. देखिए भजन संहिता उसका 19 अध्याय। కీర్తనలు 19వ అధ్యాయము भजन संहिता 19 अध्याय 11వ వచనము और 11 पद అందరు కలిసి చదువుకుందాం. सब मिलकर पढ़ेंगे। వాటి వలన నీ సేవకుడు హెచ్చరికలందును వాటిని గైకొనుట వలన లాభము కలుగును. కాబట్టి దేవుని వాక్యమును మనము గైకొనుట ద్వారా మనకు కలిగేది ఏంటంటే గొప్ప లాభము. परमेश्वर के वचन का पालन करने से हमें क्या मिलता है? हमें बड़ा ही प्रतिफल मिलता है। ఇప్పుడు ప్రతి పత్రికలో పౌలు రాసేటప్పుడు ఏమంటాడంటే మీకు శుభము అని రాస్తాడు. और पौलुस जब कोई भी पत्री लिखता है शुरुआत में लिखता है तुम्हारा शुभ हो। శుభము అని అంటే మేలు, క్షేమము, దీవెన, ఆశీర్వాదము అని అర్థము. शुभ का मतलब है भलाई और सुरक्षा या आशीष, ऐसा हम कह सकते हैं। అయితే మన భారతదేశంలో చూసినట్లయితే अगर हमारा अपने भारत देश में देखा जाए ఒకరింటి ముందర ఈ విధంగా రాయబడి ఉంటది. घर के सामने आंगन पर इस रीति से लिखा हुआ रहता है। కొంతమందికి ఇంటి ముందర ఈ విధంగా ఉంటుంది శుభము లాభము అని ఉంటది. और आप देखे होंगे घर के आंगन द्वार पर लिखा रहता है ऊपर शुभ लाभ। అంటే నీకు శుభం కలిగిందంటే తర్వాత కలిగేది ఏంటంటే లాభము. अगर तुम्हारा शुभ होता है तो आपको बाद में क्या होगा? आपका लाभ होगा। కాబట్టి ప్రతి పత్రికలో పౌలు రహస్యంగా రాసేది ఏంటంటే మీకు లాభము. यानी हर पत्री में पौलुस एक रहस्य की बात कहता है तुम्हारा लाभ हो। శుభము అన్న మాట కాడ పక్కన లాభము అనేది ఉన్నది. शुभ के उस शब्द के बाजू में लाभ है। అంటే మనం ఏం చూస్తున్నామనంటే మరి దేవుని వాక్యమును గైకొనుట ద్వారా మనకు అంత ప్రయోజనమే, నష్టం అనేది అసలు లేనే లేదు. तो हम ये देखते हैं कि प्रभु के वचन के पालन करने के द्वारा
हमें तो बड़ा ही प्रतिफल मिलता है, ये छोड़ बिल्कुल कोई भी नष्ट नहीं मिलता। మొట్టమొదలు మనకు కలిగింది ఏంటంటే సున్నతి, पहला हमें क्या मिला है? पहला मिला है खतना, రెండవది మనకు కలిగింది ఏంటంటే పాపములకు విమోచన లేక ఉపేక్ష, ఇది మనకు కలుగుతా వచ్చింది. दूसरी बात हमें मिला है पापों की क्षमा, या वो हमारे पापों पर ध्यान नहीं दिया। తర్వాత మూడవది కలిగింది ఏంటంటే తన నీతిని మనకు అనుగ్రహిస్తా, నాకు నీతి కలుగుతా వచ్చింది. और तीसरा जो हमें मिला है उस परमेश्वर की धार्मिकता में मिला है। తర్వాత నాలుగవది మనకేం దొరుకుతా వచ్చింది అంటే గొప్పతనం కలుగుతా వచ్చింది. और चौथी बात हम देखते हैं बड़ाई हमें मिला, बड़ाई। తర్వాత ఐదవది మనకేం దొరుకుతా వచ్చిందంటే లాభం కలుగుతా వచ్చింది. पांचवी बात हम देखते हैं हमें मिला है लाभ। తర్వాత ఆరోది ఏంటంటే దేవోక్తులు. देवोक्ति, ईश्वर के वचन, దేవోక్తులు yes, sir. परमेश्वर का वचन, రెండవ ईश्वर का వచనం वचन। చదవండి హిందీలో. हर प्रकार से बहुत कुछ దేవుని వాక్యంలో पहले, हाँ, परमेश्वर के वचन, దేవుని వాక్యము ఎవరి యొద్దకు వచ్చిందో వారే దైవము అని మనము వాక్యములో చూస్తాము. हम वचन में देखते हैं जिसके पास परमेश्वर का वचन पहुंचा वही परमेश्वर है। కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించింది ఏంటంటే తన వాక్కులు అనుగ్రహించినాడు. परमेश्वर ने हमें क्या दिया? परमेश्वर ने हमें उसका वचन दिया। దేవోక్తి అనంటే అర్థం ఏంటంటే దేవుడే మనకు ప్రత్యక్షమవుట. परमेश्वर के वचन का मतलब है परमेश्वर ही हमारे लिए प्रकट होना। చూడండి మొదటి సమూయేలు 3వ అధ్యాయము. देखिए पहला शमूएल की किताब उसका 3रा अध्याय మొదటి వచనము. और उसका पहला पद। బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమవుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. वह बालक शमूएल एली के समान सामने यहोवा की सेवा टहल करता था। उन दिनों में यहोवा का वचन दुर्लभ था और दर्शन कम मिलता था। కాబట్టి దేవుని వాక్యము దుర్లభము అని అంటే దేవుడు ప్రత్యక్షమవుట అనేది అరుదు. यहोवा का वचन दुर्लभ था, इसका मतलब है यहोवा का दर्शन मिलना बहुत कम था। అని అంటే మరి ఎందుకు ఆ దినాల్లో దేవుని యొక్క దర్శనం అరుదు అని అంటే ఒకటి కారణం ఏంటంటే ఏలి కుమారుల యొక్క పాపము. उन दिनों में परमेश्वर यहोवा का दर्शन कम इसलिए मिलता था, कारण एक में से कारण है एली के पुत्रों के पाप। కాబట్టి మన జీవితంలో పాపం ఉన్నట్లయితే మరి దేవుడు మనకు ప్రత్యక్షము దయచేయడు. अगर हमारे जीवन में भी अगर पाप हो तो परमेश्वर हमें दर्शन नहीं देगा। చూడండి 2వ దినవృత్తాంతములు. देखिए दूसरा इतिहास की किताब 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము. दूसरा इतिहास की किताब 26 अध्याय, सेकंड क्रॉनिकल्स चैप्टर 26। తర్వాత అందులో 5వ వచనము. और 26:5 26 का 5 पद। पढ़िए कृपया करके। जकरिया के दिनों में जो परमेश्वर के दर्शन के विषय समझ रखता था वो परमेश्वर की खोज में लगा रहता था, और जब तक वो यहोवा की खोज में लगा रहा तब तक परमेश्वर ने उसको सफलता दी। ఉజ్జియా దినములలో దేవుని యొక్క ప్రత్యక్షత విషయములో జకరియా తెలివి కలిగి ఉన్నాడు. उज्जिया के दिन में हम देखते हैं परमेश्वर के दर्शन के विषय में जकरिया समझ रखा था। అంటే మరి ఉజ్జియా దినాల్లో జకరియా అనేటటువంటి ప్రవక్త ఉండేటటువంటి వాడు. ఈ ప్రవక్తను బట్టి దేవుడు ప్రత్యక్షము దయచేసేటటువంటి వాడు, అంటే దేవోక్తిని అనుగ్రహించేటటువంటి వాడు. उज्जिया के दिनों में एक नबी था जिसका नाम है जकरिया, जिसके द्वारा परमेश्वर का दर्शन उसे मिलता था, परमेश्वर का वचन प्रकट करता था। సామెతల గ్రంథం 29వ అధ్యాయము. नीति वचन उसका 29 अध्याय।
18వ వచనము. और उसका 18 पद, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. जहां दर्शन की बात नहीं होती वहां लोग निरंकुश हो जाते हैं। దర్శనము లేక రెవల్యూషన్, ప్రత్యక్షత, దేవోక్తి ఇవన్నీ ఒకటే. दर्शन हो या प्रकटीकरण हो या परमेश्वर का वचन हो, ये सब एक ही है। కాబట్టి మనకు ఏమి ఉండాలి అంటే దేవోక్తి ఉండాలి. तो हमें क्या होना है, क्या मिलना है? परमेश्वर का वचन हमें मिलना है। దేవోక్తి లేకపోతే మనం ఎట్లుంటామంటే కట్టు లేకుండా ఉంటాము. परमेश्वर का अगर वचन हमें न हो तो हम लोग निरंकुश हो जाएंगे, అంటే మనము కట్టుబడి ఉండము. यानी हम अधीन नहीं रहेंगे, అంటే దేవునికి కట్టుబడి ఉండము. यानी परमेश्वर के अधीन नहीं रहेंगे। కాబట్టి మరి ఆ దినములలో దేవోక్తి అరుదాయను అని మాట చూస్తా ఉన్నాం. हम देखते हैं उस समय में परमेश्वर का वचन कम था, కాబట్టి మన దినాల్లో దేవోక్తి మనకు ప్రత్యక్షముగా దొరుకును గాక. हमारे दिनों में परमेश्वर का वचन हमें बहुतायत से मिले। ప్రజలు దేవుని వాక్యానికి కట్టుబడి ఉన్నట్లుగా మనం చూడము. ఈ దినాల్లో మనం చూసినట్టయితే దేవుని ప్రజలు అనబడేటటువంటి వారు దేవునికి కట్టుబడి ఉన్నట్టుగా లేరు. आज के दिनों में हम देखते हैं परमेश्वर के लोग परमेश्वर के वचन के अधीन नहीं रहते। దేవుని వాక్యం వినేటప్పుడు వింటారు, మందిరం నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటారు. परमेश्वर के मंदिर में परमेश्वर का वचन सुनते हैं, फिर वहां से निकलते ही अपने इच्छानुसार का, मर्जी के अनुसार का जीवन बिताते हैं। అంటే అర్థం ఏంటిదంటే వాళ్ళకు దేవోక్తి లేదు. इसका मतलब है उनके पास परमेश्वर का वचन नहीं है। కాబట్టి నీ దగ్గర దేవోక్తి ఉంటే నీ దగ్గర దర్శనం ఉన్నట్టు. अगर तुम्हारे पास परमेश्वर का वचन है, आपके पास दर्शन है, हाँ तुम्हारे पास परमेश्वर का वचन है तो आपके पास दर्शन है तो परमेश्वर का वचन है। అంటే దేవుడు నీకు దర్శనం కావాలి. परमेश्वर तुमको दर्शन देना है, परमेश्वर तुमको दर्शन देना है। దర్శనం ఉండాలి అని అంటే మనము దేవుని వాక్యానికి కట్టుబడిన వారముగా ఉండాలి. और परमेश्वर के दर्शन हमको पाना है तो परमेश्वर के वचन के अधीन रहना। తర్వాత వాక్యానుసారమైన జీవితము మనం కలిగి ఉండాలి. उसके साथ उसके बाद वचन के अनुसार का वचन को अनुसार अनुकरण करने वाला में जीवन रखना है। చాలా మంది జీవితంలో వాక్యము ఒకటి ఉంటే వాళ్ళ జీవితము వేరే రకంగా ఉంటది. बहुत से लोगों के जीवन में देखते हैं वचन एक होता है और उनका जीवन अलग होता है। కాబట్టి దేవుడు మనకు మరి ఆరోదిగా దయచేసింది కలిగేది దేవుని బట్టి మనకు కలిగేది ఏంటంటే దేవోక్తులు. और छठी बात जो प्रभु के द्वारा हमें जो मिलता है वो है परमेश्वर का वचन। కాబట్టి దేవోక్తి అని అంటే ఈ లోకములో ఎవరికి దేవోక్తి లేదు, దర్శనం లేదు. మరి మనం దర్శనం కలిగిన వారంగా ఉండాలి. और इस संसार में कई से लोग हैं जिनके पास परमेश्वर का दर्शन नहीं, परमेश्वर का वचन नहीं है, लेकिन हम उसके दर्शन को, उसके वचन को रखे रहने वाला बनना है। సామెతల గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనములో రాజైన లెమియేలుకు తన తల్లి దేవోక్తులు బోధిస్తా వచ్చింది. और 31 नीति वचन हम देखते हैं लेमिएल जो है 31 नीति वचन उसका 31 अध्याय में हम देखते हैं लमिएल जो है उसकी माता से परमेश्वर के वचन को सीखता है। అంటే తల్లి తన కుమారునికి దేవ వాక్కులు బోధిస్తా వచ్చింది. यानी उसकी माता अपने पुत्र को परमेश्वर के वचन को सिखाती है। అంటే ఇప్పుడు తల్లి దగ్గర దేవుని వాక్కులు ఉన్నాయి కదా. अब इसका मतलब है माता के पास परमेश्वर का वचन है। మన దగ్గర చాలా మంది సహోదరులు ఉన్నారు, हमारे पास बहुत से भाई हैं, बहनें हैं, माफ कीजिए बहुत से बहनें हैं।
మరి వాళ్ళు తమ పిల్లలకు దేవుని వాక్కులు బోధిస్తున్నారా? क्या फिर वे बहनें अपने बच्चों को परमेश्वर के वचन को सिखाते हैं? ఆ! మరి మన పిల్లలకు మన తల్లులు దేవుని వాక్యాన్ని బోధిస్తే మన పిల్లల యొక్క జీవితము ఎంతో ధన్యకరంగా ఉంటది. और हमारे बच्चों को हमारी माताएं अगर परमेश्वर के वचन को सिखाते हैं तो उनका जीवन सौभाग्य से भर जाएगा। తర్వాత తల్లి దగ్గర వాక్యం ఉండాలంటే తల్లికి దేవుడు ప్రత్యక్షంగా కావాలి. और माता के पास परमेश्वर का वचन होना है तो माता का पास जो है परमेश्वर का दर्शन होना चाहिए। అంటే తల్లికి దేవుడు దర్శనం కావాలి. माता के लिए परमेश्वर का दर्शन जरूरी है। కాబట్టి ఈ దినాల్లో మరి ఎంతో మంది సహోదరులు ఉన్నారు, మీకు దర్శనం ఉన్నదా అని అడుగుతున్నాను. और आज के दिन देखते हैं बहुत से बहनें हैं, हम सवाल करते हैं क्या तुम्हारे पास परमेश्वर का दर्शन है? నీ దగ్గర దేవుని దర్శనం ఉంటే నీ పిల్లలకు ఈ దేవవాక్కులను బోధిస్తావు. तुम्हारे पास यदि अगर परमेश्वर का दर्शन हो तो तुम अपने बच्चों को परमेश्वर के वचन को सिखा पाओगे। ఈ యొక్క 31వ అధ్యాయములో గుణవతి అయిన భార్య లేక సంఘమును గూర్చినటువంటి ఎన్నో శ్రేష్టమైన విషయాలు ఆరంభం నుంచి నిత్యత్వం వరకు మాటలు తల్లి బోధిస్తా ఉంది కుమారునికి. और इस 31 अध्याय में देखते हैं आदर्श पत्नी, हम देखते हैं कलीसिया को लेकर आरंभ से लेकर आखिर तक बहुत सी बातें सिखाती है। కాబట్టి మనం చూసినట్లయితే మన దగ్గర దేవుని వాక్కులు ఉండాలి. हम देखते हैं हमारे पास परमेश्वर का वचन होना चाहिए। కాబట్టి ఇంకా ఇదే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చూస్తా ఉంటాము. और एक बात जो है इसी रोमियो की पत्री 3 अध्याय में से देखेंगे। ఏమంటాడు 3వ వచనంలో, కొందరు అవిశ్వాసులైననేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? तीसरे पद में कहता है यदि कुछ विश्वासघाती निकले भी तो क्या हुआ? क्या उनके विश्वासघाती होने से परमेश्वर की सच्चाई व्यर्थ ठहरेगी? ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఎవరము కూడా విశ్వాసఘాతులముగా మరి అవిశ్వాసులముగా ఉండకూడదు. प्यारे भाई और बहन, हम में से कोई भी विश्वासघाती न बने, अविश्वासी न बने। కాబట్టి మరి దేవుడు మనకు దయచేసినది కలిగింది ఏంటంటే, మొట్టమొదటి సున్నతి కలుగుతా వచ్చింది, తర్వాత క్షమాపణ కలుగుతా వచ్చింది, తర్వాత నీతి కలుగుతా వచ్చింది. और पहले जो परमेश्वर ने दिया कि हमको खतना मिला है, दूसरा परमेश्वर की धार्मिकता हमें मिला है, और पापों की क्षमा यानी कि छुटकारा, पाप को परमेश्वर उठा के फेंक दिया, ये 3 चीज हमको मिला है. తర్వాత ఇంకా చూసినట్లయితే మూడో ఏంటంటే మరి 4వది గొప్పతనం కలుగుతా వచ్చింది, 5వది ప్రయోజనం కలుగుతా వచ్చింది, 6వది దేవుని వాక్కులు కలుగుతా వచ్చినవి. और हम देखते हैं तीसरा चौथा बड़ाई, और उसके बाद लाभ, हम उसके बाद फिर आखिर में देखते हैं परमेश्वर का वचन भी हमें मिला है। ఇవి మనకు కలుగుతా వచ్చినవి, ये सब हमें मिलते आए हैं। తర్వాత ఇంకా చూసినట్లయితే और अगर हमें आगे देखें ప్రభుని బట్టి మనకి ఇంకా కలిగేది ఏంటంటే మెప్పు కలుగుతది. మెప్పు రోమ 2వ అధ్యాయము 30-29 వచనం. देखिए और हमें प्रभु से क्या मिल सकता है? रोमियो की पत्री 3रा अध्याय और नहीं दूसरा अध्याय दूसरा अध्याय का 29 वचन। हाँ, रोमियो की पत्री 2रा अध्याय 29 पद। प्रशंसा परमेश्वर की ओर से होती है। ఇప్పుడు మొదటి పేతురు 1వ అధ్యాయము మరి 7వ వచనం. 7వ వచనం అవును 7. हाँ, पहला पत्रस पहला अध्याय और उसका 7 पद। दयచేసి చదవండి। और यह इसलिए है कि तुम्हारा परखा हुआ विश्वास जो आग से ताए हुए नाशवान सोने से भी कहीं अधिक बहुमूल्य है, यीशु मसीह के प्रकट होने पर प्रशंसा और महिमा और आदर का कारण ठहरे।
యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, యేసు ప్రభు వారు వచ్చినప్పుడు మనకు కలిగేది ఏంటంటే మెప్పు అని వ్రాయబడింది. लिखा है जब प्रभु यीशु मसीह आएगा, जब वो प्रकट होगा तो हमें क्या मिलेगा? हमें मिलेगा प्रशंसा। ఈ యొక్క మెప్పు అనేది మాటలతో కలుగుతుంది. ये प्रशंसा बातों से मिलेगी। ఈ లోకంలో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతన్ని ప్రశంసిస్తా ఉంటారు. इस संसार में हम देखते हैं कोई व्यक्ति गुजर जाता है, मर जाता है, फिर बाद में उसकी प्रशंसा होती है। ఇతడు ఇట్లా జీవించాడు, అట్లా చేసినాడు, ఇట్లా చేసినాడు అని చెప్పేసి ప్రశంసిస్తా ఉంటారు. इसने ऐसा जीवन बिताया, इसने ये किया, वो किया, ऐसा प्रशंसा करते हैं। మరి గత కొద్ది దినాల క్రితం సంతోష్ బాబు మా సూర్యాపేట నుంచి ఒక వ్యక్తి ఆర్మీ కర్నల్ గా చనిపోతా వచ్చాడు. తన గురించి ఎంతో ప్రశంసిస్తా వచ్చారు. और सूर्यपेट से कर्नल हमारे भाई है संतोष भाई, उसके बारे में लोग उनकी प्रशंसा की उनकी मृत्यु के पश्चात। ఈ ప్రశంస అతని మరణం తర్వాత దొరుకుతా వచ్చింది అతనికి. लेकिन ये जो प्रशंसा उसे मिली है, उसके मृत्यु के पश्चात मिली है। అది దాన్ని అతను అనుభవించలేదు. लेकिन उस प्रशंसा का उसने वो अनुभव नहीं कर पाएगा। కానీ మనమైతే ప్రత్యక్షంగా ప్రభువు మనల్ని ఎదుర్కొన్నప్పుడు ప్రభు మనల్ని పొగుడుతూ అంటే ప్రశంసిస్తూ ఉంటాడు. लेकिन जब हमारा यीशु मसीह प्रकट होगा, हमारे सामने हमारी प्रशंसा करेगा। చూడండి సామెతల గ్రంథం 31వ అధ్యాయం. देखिए नीति वचन उसका 31 अध्याय 29వ వచనం और उसका 29 पद। बहुत सी स्त्रियों ने अच्छे अच्छे काम तो किए हैं, परंतु तू उन सबों में श्रेष्ठ है। చూడండి భర్త భార్యను పొగుడుతున్నాడు. देखिए कैसे एक पति पत्नी की प्रशंसा करता है। క్రీస్తు సంఘం పొగుడుతున్నాడు. और मसीह कलीसिया की प्रशंसा करता है। యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు నీకు కలిగేది ఏంటంటే మెప్పు. यीशु मसीह जब प्रकट होगा तब तुम्हें क्या मिलेगा? तुम्हें मिलेगा उसके द्वारा प्रशंसा। ఈ మెప్పు మాటలతో దొరుకుతుంది. और ये प्रशंसा बातों से होगी। తర్వాత ఇంకోటి మహిమ. और उसके बाद और एक है महिमा। రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. रोमी की पत्री 3 अध्याय 23 पद। చదవండి దయచేసి. 3 अध्याय 23 पद में पढ़ते हैं, इसलिए कि सब ने पाप किया है और परमेश्वर की महिमा से रहित है। కాబట్టి యేసు ప్రభు వచ్చిన తర్వాత మనకు కలిగేది ఏంటంటే వచ్చేటప్పుడు మనకు కలిగేది ఏంటంటే మహిమ. जब प्रभु यीशु मसीह आएगा तो हमें क्या मिलेगा? हमें मिलेगा महिमा। అదే మళ్ళీ 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాము. इस बात को हम पहला पत्रस पहला अध्याय के 7 पद में देखेंगे। ఒకటి కలిగేది మెప్పు, తర్వాత మహిమ ఘనత కలుగుతుంది. पहला जो हमें मिलेगा प्रशंसा, और उसके बाद मिलेगी महिमा, और उसके बाद आदर भी मिलेगा। కలిగినవి కొన్ని, కలగబోయేవి కొన్ని. और जो हमें मिला है वो कुछ बातें हैं, और जो मिलने वाला है कुछ बातें हैं। ఈ గ్రహింపు మనకుంటే మనం ఈ లోకంలో ఒక గొప్ప ఐశ్వర్యవంతులముగా జీవిస్తాము. ये समझ अगर हम रखते हैं तो हम इस संसार में बड़े एक ऐश्वर्य का जीवन बिता पाएंगे। మనం 8 వచనాలు 8 बातों को हमने देखते आए हैं. हमने 8 बातों को देखते आए हैं। ఒకటి మనకు కలిగింది ఏంటంటే క్రీస్తుని బట్టి మనకు కలిగింది ఏంటంటే సున్నతి. और पहली बात है मसीह के द्वारा हमें क्या मिला? पहली बात है खतना। తర్వాత రెండోది మన పాపములను తన మరి ఓర్మి వల్ల ఉపేక్షించినాడు. और दूसरी बात हमें जो मिला है हमारे पापों की ओर उसने ध्यान नहीं दिया। తర్వాత మూడోది తన నీతిని మనకు కలుగజేస్తా వచ్చినాడు. तीसरी बात है उसने अपनी परमेश्वर की जो धार्मिकता अपने को दिया है। తర్వాత మరి నాలుగోది తన గొప్పతనాన్ని మనకు అనుగ్రహించినాడు. और चौथी बात उसकी महानता को उसने हमें दिया है।
తర్వాత ఐదవది మనకు లాభము కలుగజేస్తా వస్తున్నాడు. पांचवी बात है वो हमें लाभ दिया है। తర్వాత ఆరోది మనకు తన వాక్కులను అనుగ్రహించినాడు. छठी बात है परमेश्वर की वचन उसने हमें दिया है। తర్వాత కలిగేది మెప్పు, మహిమ, ఘనత అని మనం చూస్తా ఉన్నాము. इसके बाद हमें जो मिलने वाली है वो है प्रशंसा, महिमा और आदर। కాబట్టి ఇలాంటి గ్రహింపు అనేది గొప్ప ఐశ్వర్యమని మరి కొలస్సి 2:2 వచనంలో మనం చూస్తా ఉంటాము. और कुलस्सी के 2 और 2 में हम देखते हैं कि इस प्रकार का समझ जो है ये बहुत बड़ा धन है हमारे लिए। కాబట్టి మనం ఈ లోకంలో అంత ధనవంతులముగా, అంత ఆత్మీయ ఐశ్వర్యము కలిగినటువంటి వారముగా, ఎంతో మరి క్రీస్తును కలిగినటువంటి వారముగా, గొప్ప ధనవంతులముగా మనము జీవించాలి అని ప్రభు ఆశిస్తున్నాడు. प्रभु हमसे यही अपेक्षा रखता है कि हम इस रीति से समझ को रखते हुए, धन को रखते हुए और मसीह को पहचानते हुए, मसीह को रखते हुए हमें जीने की अपेक्षा वो रखता है। దేవుడి మాటలు దీవించును గాక. प्रभु इन बातों को आशीष दे। ప్రార్థన చేయి. సరే, హిందీలో చేయనా తెలుగులో చేయనా? హిందీలో చేయి. सर ओके। महा स्वर्गीय पिता परमेश्वर, राजाओं का राजा, प्रभुओं का प्रभु, दयालु कृपालु करुणामय परमेश्वर पिता, नम्र और दीन होके आपकी नाम की बड़ाई, स्तुति, प्रशंसा, बड़ाई करते हैं, तारीफ करते हैं, वंदना करते हैं। सच्चे पिताजी, हमारे लिए कितना बड़ा प्रतिफल है, कितना बड़ा धन हमको आपने मसीह यीशु में हमको दे दिया है। हम दिल से धन्यवाद देते हैं पिताजी। आपका वचन के लिए प्रभु जी, आपकी दया के लिए, आपके करुणा के लिए धन्यवाद देते हैं प्रभु जी। आपके वचन हमारा हृदयों में प्रभु जी जो हृदय का खतना किया है, हम प्रभु जी धन्यवाद देते हैं। हमको भीतर में हमको यहूदी बनाया है। कितना बड़ा स्थान प्रभु जी आपने हमको प्रभु यीशु मसीह में दिया है, इसके लिए हम आपको हृदय से धन्यवाद देते हैं। ओ प्रभु जी, हमने जो पहले अज्ञानता के दिशा में जो भी पाप हमने किया है, वो सारी पापों को आपकी बड़ी सहनशीलता के कारण उसको उठा के फेंक दिया प्रभु जी, उस पर ध्यान नहीं दिया। अगर हमारा पापों के ऊपर आप ध्यान देता तो पिताजी आपके सामने कोई भी खड़ा नहीं रह सकता था। लेकिन पिताजी आपने कितना बड़ा धन्यता, कितना बड़ा सौभाग्य आपने हमको दिया। दिल से धन्यवाद देते हैं। ओ पिताजी, हमारा पापों का प्रायश्चित किया प्रभु जी, दिल से धन्यवाद देते हैं। और इतना ही नहीं पिताजी, और प्रभु जी हमारा पापों को ढांप दिया है और आपके धार्मिक ने हमको दिया है, देते रहता है। और इस संसार में पिताजी प्रभु यीशु मसीह को रखते हुए आपके लिए धर्म का काम करने के लिए आपके बहुतायत का अनुग्रह को आप हम पर उंडेलते हो, इसके लिए आभारी है प्रभु जी। प्रभु यीशु मसीह के कारण हमको कितना बड़ापन दिया है, प्रभु यीशु मसीह के द्वारा हमारे लिए कितना बड़ा लाभ है, प्रभु यीशु मसीह के कारण जो वचन आपने हमको दिया। और पिताजी इस संसार में ये बहुत बड़ा हमारा धन है, ऐश्वर्य है प्रभु जी। सचमुच आपका वचन जो शून्य में से सब कुछ उत्पन्न किया, अगर आपका वचन हमारे पास है, आपका दर्शन हमारे पास है, तो हमारे पास सब कुछ है। सो पिताजी हम आपको हृदय से धन्यवाद देते हैं प्रभु जी। इतना बड़ा आत्मीय ऐश्वर्य को हम रखते हुए भी बाहर पिताजी हमारे पास कुछ भी नहीं है, हम इस संसार में सबसे बड़ा भिखारी है, ऐसा हम जीवन बिताते हैं। क्षमा चाहते हैं, आपके लहू से में धोकर शुद्ध कीजिए। आत्मिक सारा ऐश्वर्य को हम रखने वाला ऐसा हमें से हर एक विश्वासी को बनाइए, हमारा विनती प्रार्थना है पिताजी। जब आप प्रकट होगा, पहला पत्रस 1 अध्याय 7 वचन के अनुसार आप हमको प्रशंसा करेगा। नीति वचन 31 अध्याय 29 वचन के अनुसार प्रभु जी बहुत से स्त्रियां अच्छे अच्छे काम किए हैं, तो उन सबसे बेहतर है, ऐसा आप हमारी प्रशंसा करेगा। कितना बड़ा ऊंचा पद में आप हमको लेकर आओगे, कितना बड़ा आदर प्रभु जी आप हमको दिया है।
प्रभु यीशु मसीह के कारण सचमुच पिताजी आप आएगा, हमें ले जाएगा और आपके साथ हम श्वेत घोड़ों पर सवारी होके हमारा प्रभु यीशु मसीह के साथ प्रभु जी इस पृथ्वी पर उतर कर आएंगे, हमारा प्रभु यीशु मसीह के साथ 1000 साल राज्य करेंगे। कितना बड़ा धन्यता आपने हमको दिया प्रभु जी, उस आदर महिमा आपने हमको दिया है। ओ पिता, आप उस महिमा को हटा दिया, प्रभु यीशु मसीह इस संसार में आके हमारा जीवन का पाप को निकाल के उस महिमा को दिया। कितना बड़ा सौभाग्य आपने हमको दिया है प्रभु जी। इस धन्य आशा के लिए प्रभु जी हम दिल से धन्यवाद देते हैं। वचन को हमारा हृदयों में कार्यकारी कीजिए, वचन हमारा दिल में बोलिए, वचन हमारा दिल में बसा के रखिए और प्रभु जी सहायता करें। प्रभु जी ऐसे आत्मिक ऐश्वर्य धन को रखने वाला हमें से हर एक को बनाइए और बहुत सारे लोगों को आत्मिक ऐश्वर्यवान बनाने के लिए आपकी सहायता चाहते हैं। धन्यवाद देते हैं आज के दिन आपके दास हमारा प्रिय भाई भिवंडी में हमारे भाई आनंद के लिए, बहन किरणमय सिस्टर के लिए और बच्चों के लिए और पवित्र संतों के लिए, इस मस्जिद में भी जो आपके पवित्र संतगण है उन सबके साथ पिताजी इस तरह संगति करने के लिए आपने मौका दिया। बहुत धन्यवाद देते हैं। आगे के लिए भी आपका अनुग्रह सहायता चाहते हुए विनती प्रार्थना लाते हैं प्रभु जी, आपके महिमित आगमन के लिए हम सबों को तैयार कीजिए। प्रभु यीशु मसीह के नाम से इस प्रार्थना सुनो और गण कर पिता, आमीन आमीन आमीन। बेनेडिक्शन। हमारा प्रभु यीशु मसीह का अनुग्रह, पिता परमेश्वर का प्रेम, पवित्र आत्मा का अटल सहभागिता हम सबों के साथ अब से लेकर मसीह के आने के दिन तक सदा सर्वदा होती रहे। आमीन आमीन आमीन। आमीन।